खैरियत వచ్చే వారం బోర్డు పెట్టుకున్నాం శ్రీగారు బోర్డు సర్వే ఈ కొత్త చెరువు నిండింది. ఒకప్పుడు ఈ నీళ్ళతోనే మహబూబ్నగర్ టోటల్ టౌన్ అంతా నీళ్ళు తాగేది. గత 30 సంవత్సరాల నుంచి చెరువు నిండలేదు. ఇవాళ అదృష్టవశాత్తు చెరువు నిండింది. పోయిన సంవత్సరం కూడా చెరువు దాదాపు 1.5-2 కోట్లతో మరమ్మతులు చేయించాం. అద్భుతమైన దృశ్యం ఇది. దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా చేస్తాం. ఇందులో చేప పిల్లలను కూడా ఇలా వదిలినాం. రేపు ఎల్లుండి మళ్ళీ చేప పిల్లను 40-50 వేల వరకు చేప పిల్లలను కూడా వదులుతాం. చేప పిల్లలే కాదు, మా మత్స్య కార్మికులకు మా మధుర సోదరులు కూడా చెప్పినాం. ఇప్పుడే రొయ్యల పెంపకం కూడా దృష్టి పెట్టండి, రొయ్యల పెంపకం మీద కూడా చేద్దాం. దీని మీద ఒక 50 కుటుంబాలు మంచిగా బతకొచ్చు అని చెప్పడం జరిగింది. ఈ 10-15 రోజులలో మా మత్స్యకారులకు బోట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫైడల్ బోట్లు, ఒక పెద్ద బోట్ కూడా ఏర్పాటు చేసి మా మడుగు చంద్ర మా సాయన్న గారు చెప్పిన లోపల మంచి ప్లేస్ ఉందని మా చిన్నయ్య గారు ఆ ప్లేస్ చూసి ఆ ప్లేస్లో కూడా చిన్నగా పర్యాటకులు పోయి ఆడ కూర్చునేటట్లు కూడా ఏర్పాటు చేయిస్తాం. తొందరలోనే బోట్ వచ్చిన తర్వాత మా కౌన్సిలర్ గారు మా చైర్మన్ గారు పరిశీలించి ఆ ప్రాంతాన్ని ఎన్నిక చేసిన తర్వాత దాన్ని అక్కడ కూడా చిన్న రెస్టారెంట్ మాదిరిగా ఆడ పోయి బోట్లో పోయి ఇట్లా ఛాయ్ తాగి వచ్చినట్టు కూడా ఏర్పాటు చేస్తాం. ఇక ఈ నీళ్ళు ప్రతి సంవత్సరం కొద్దిగా పరిచయం పడ్డా కూడా ఈ నీళ్ళు ఇట్లాగే ఉంటాయి. నీళ్ళు వాడడం కనుక పకడ్బందీగా నీళ్ళు ఇట్లా ఉంటాయి. దీని మీద మా చుట్టుముట్టు ఏరియాలో మా పక్కల కొత్తగంజోళ్ళు కానీ దీని మీద సంఘం ఉంది. మా సంఘం వాళ్ళు ఆ పెద్ద మనుషులు ఎట్లా చేస్తే అట్లా మా సంఘం పెద్ద మనుషులకే బోట్లు ఏర్పాటు ఇస్తాము, చేపలు ఇస్తాము, రొయ్యలు ఇస్తాం. వాళ్ళు ఏమడితే సాయం చేస్తాం. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా బతుకుదేరు మీద ఆధారపడిన ఇది ఇవాళ ఇప్పుడే చెరువు నిన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి పర్యాటక ప్రాంతం కూడా చేస్తుంది.